చంద్రబాబు నితీష్లపై కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఆశలు పెట్టుకుంది? 2014 లోక్సభ ఎన్నికల తరువాత ఎన్డీఏలోని పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఆ కూటమి కేవలం నామమాత్రమే. అన్నింటిలో బీజేపీయే పెద్దన్న. కానీ ఈసారి బీజేపీ అవసరం వల్ల హఠాత్తుగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ప్రాధాన్యత పెరిగింది. ఎన్డీఏలో అన్ని పార్టీలు కావాలి బీజేపీకి. జనతాదళ్ చీఫ్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుల సహకారం లేకుండా మోదీ మూడోసారి ప్రధాని కాలేరు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, నితీష్లు కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 272 సీట్లు అవసరం కాగా బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి 16 సీట్లు, జేడీయూకి 12 సీట్లు దక్కగా కొత్త ప్రభుత్వ ఏర్పాటులో వాటి 28 సీట్లు కీలకం కానున్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు తాము ఎన్డీఏతోనే ఉన్నామని బహిరంగంగానే చెప్పారు. అయితే వాళ్లు తాము అనుకున్నది సాధించుకుంటారని, తమ సొంత నిబంధనలపైనే ఇద్దరూ ఎన్డీఏలో కొనసాగుతామని చెబుతూ ఉన్నారు. ఎన్డీఏలో తమ మాట చెల్లుబాటు కాకపోతే నితీష్, చంద్రబాబు నాయుడుకు ఇండియా కూటమి అంటరానిదేమీ కాదు. వీరిద్దరి కోసం కాంగ్రెస్ కూడా తలుపులు తెరిచే ఉంచింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ ఈ భేటీలో పలు సూచనలు వచ్చాయి అన్నారు. సరైన సమయం వస్తే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇండియా కూటమి వెనుకాడదని ఆయన పరోక్షంగా సూచించారు. ఈ సమావేశానికి కూటమిలోని 21 పార్టీలకు చెందిన 33 మంది నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్లకు తలుపులు తెరచి ఉంచాలని, సరైన సమయం, అవకాశం కోసం వేచి ఉండాలని ఈ నేతలు అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత కింగ్ మేకర్ స్థానానికి చేరుకున్న నితీష్ దేశంలో కులగణన, బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు మీడియాలో కథనాలొచ్చాయి. కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మాకు కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడు నాకు మంచి మిత్రుడు. ఆయన నాకు 1996 నుంచి తెలుసు. మా స్నేహితులతో టచ్లో ఉన్నామని అన్నారు. నితీష్ తరచుగా అటు ఇటు మారే అంశాన్ని కాంగ్రెస్ గుర్తు చేసుకుంటోంది. బహుశా ఆ పార్టీ ఆశలు దీనిపైనే ఉన్నాయి. ఫలితాలు వెలువడ్డాక బీహార్లో నితీష్ పార్టీ పెట్టిన పోస్టర్లపై నితీష్ అందరివాడు అని రాస్తుంది. దీనిని ఒక సంకేతంగా పరిగణించవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్డీఏలో చేరిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 135 స్థానాలు గెలుచుకోవడంతో పాటు 16 లోక్సభ స్థానాలలో గెలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేయనున్నారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి కూడా ఆయన అజెండాలో ఉంది. అక్కడ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి అనేది ఆయన లక్ష్యం. అయితే తాను ఎన్డీఏతోనే కొనసాగుతానని చంద్రబాబు నాయుడు బుధవారం చెప్పారు. బుధవారం జరిగిన ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. నితీష్ కుమార్ ఎప్పుడూ హిందుత్వ రాజకీయాలతో ఏకీభవించలేదు. నితీష్ రాజకీయాలు కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తలుపులు తెరిచి ఉంచితే నితీష్కు అక్కడ సైద్ధాంతిక స్థాయిలో ఎలాంటి సమస్య ఉండదు అన్నది ఒక అభిప్రాయం. మొత్తం మీద చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ దేశ రాజకీయాలలో అత్యంత కీలకంగా మారనున్నారు.